హలో ఫ్రెండ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు హీరోనా బాలీవుడ్ హీరోనా? ఈ పుష్ప టూ ఫిలిం తెలుగు ఫిల్మా బాలీవుడ్ ఫిల్మా? ఈ పుష్ప టూ డైరెక్టరు తెలుగు డైరెక్టరా బాలీవుడ్ డైరెక్టరా భయ్యా? ఏంటి ఈడు పొద్దు పొద్దుటే పిచ్చ పిచ్చ క్వశ్చన్లు వేస్తున్నాడు అనుకుంటున్నారా? లేకపోతే డే టూ కలెక్షన్స్ ఏంటి భయ్యా? తెలుగులో 70% పైన డ్రాప్ అయితే బాలీవుడ్లో కేవలం 15% పైనే డ్రాప్ అయింది భయ్యా. అంటే పుష్ప టూ మూవీని తెలుగు ఆడియన్స్ కంటే కూడా బాలీవుడ్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు భయ్య. మరి అక్కడైతే 15% మాత్రమే డ్రాప్ అయింది. మొదటి రోజు 72 కోట్ల వరకు నెట్ వస్తే రెండవ రోజు 55 నుండి 60 కోట్ల వరకు నెట్ అనేది వచ్చింది భయ్య. ఇది మాత్రం అరాచకం అని చెప్పవచ్చు. దీనికి ఫ్యాన్స్లో పుష్ప టూకున్న హైప్ కంటే కూడా టికెట్ రేట్స్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు భయ్య. హిందీ నార్త్ బెల్ట్లో టికెట్ హైక్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి, పెద్ద హైక్స్ ఏం లేవు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 300, 400, 500 ఈ విధంగా హైక్స్ అనేది ఉన్నాయి. మరి పుష్ప టూ ఏమో మాస్ ఫిలిం భయ్య. మాస్ ఆడియన్స్ అంటే ఎక్కువగా ఆన్లైన్ టికెట్స్ కాకుండా ఆఫ్లైన్ టికెట్స్తోనే చూస్తారు. మామూలుగా మాస్ ఆడియన్స్ టికెట్ హైక్స్ ఎంత ఉన్నా సరే నేల టికెట్కి వెళ్దాం అనుకుంటారు, కొంచెం తక్కువ పడుతుందని. అలాంటిది ఇప్పుడు 300ని చూసి అల్లిపోతారు భయ్య. ఖచ్చితంగా వాళ్ళైతే వెళ్ళటం మానేస్తారు. ఈ 300 పెట్టే బదులు క్వార్టర్ వస్తుంది రా బాబు అనుకుంటారు. కాబట్టి 150, 200 ఈ విధంగా టికెట్ ప్రైజెస్ కానీ మండే నుండి అయినా తగ్గిస్తే పుష్ప టూకి రీచ్ పెరిగే అవకాశం ఉంటుంది, కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది భయ్య. మరి ఆ విధంగా తెలుగునాట డ్రాప్స్ అయితే 70% అయ్యి 30 కోట్ల వరకు మాత్రమే గ్రాస్ అనేది రెండవ రోజు ఈ పుష్ప టూకి వచ్చింది భయ్య. మరి ఈ విధంగా ఇండియా వ్యాప్తంగా 100 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. మరి ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే 50% డ్రాప్ అనేది ఈ పుష్ప టూకి అయింది భయ్య. మరి మొదటి రోజు 200 కోట్ల పైన గ్రాస్ అనేది పుష్ప టూకి వచ్చిందనమాట. ఇక ఓవర్సీస్లో 60% డ్రాప్ అయిపోయా 30 కోట్ల వరకు రెండవ రోజు గ్రాస్ అనేది వచ్చింది. మరి ఈ విధంగా రెండవ రోజు 130 కోట్ల వరకు గ్రాస్ అనేది వరల్డ్ వైడ్గా వచ్చింది భయ్య. మొత్తం మీద ఒక 60% అనేది మొదటి రోజుతో చూస్తే డ్రాప్ అయిందనమాట ఈ పుష్ప టూ మూవీకి. మరి ఈ విధంగా చూసుకుంటే భయ్య ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటి రోజు 285 కోట్లు వచ్చింది, రెండవ రోజు 130 కోట్లు వచ్చింది. మొత్తం మీద 415 కోట్ల వరకు గ్రాస్ అనేది 2 రోజులకి పుష్ప టూ రాబట్టింది భయ్య. ఇది కూడా పెద్ద నెంబర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు వరకు ఏ ఇండియన్ సినిమా కూడా 2 రోజులకి 400 కోట్ల పైన మార్క్ అనేది దాటలేదు. అయితే మేకర్స్ పోస్టర్స్ వేసిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం భయ్య.